మీరు మీ ఫ్రెండ్ నడుచుకుంటూ పార్క్లో వెళ్తున్నారు అనుకోండి, ఉన్నట్టుండి ఎక్కడి నుంచో పాము వచ్చి మీ ఫ్రెండ్ని కాటేసింది. మీరేం చేస్తారు? అసలు ఈ పాము ఎందుకు కాటేసిందా, ఏం తప్పు చేశామని, అసలు గతంలో మేము ఎప్పుడు బాధ పెట్టాము పాముని అని పాము వెంటబడి ఇంతకీ పాము ఎందుకు కాటేసిందో తెలుసుకోవాలని వెంటబడతారా? ప్రాణాపాయంలో ఉన్న ఫ్రెండ్ను కాపాడుకోవడానికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. చాలాసార్లు మనల్ని బాధ పెట్టిన వాళ్ళను, మనల్ని విమర్శించిన వాళ్ళను, అసలు వాళ్ళని ఏంటో తేల్చుకోవాలని చాలా ప్రయత్నిస్తుంటాం. ఈ పాము వెనకబడినట్లే ఉంటుంది. అవతల అన్నవాళ్ళు బాగానే ఉంటారు, అనిపించుకున్న వాళ్ళు బాధపడుతుంటారు. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా ఎవరి మాటల వల్లనైనా మనం బాధపడి ఉంటే మన బాధని మనం హీల్ చేసుకునే ప్రయత్నం చేసి మన ఎనర్జీని మనం కాపాడుకోవాలి తప్ప, బాధ పెట్టిన వాళ్ళ వెనకబడి కారణాలను తెలుసుకొని మనల్ని మనం ప్రూవ్ చేసుకొని నేను బాధపడాల్సినంత అవసరం లేదని ఈ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు చేయడం అంతా వృధా ప్రయాస ఎక్కడా ఉండదు. కాబట్టి లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ సెల్ఫ్ హీలింగ్. ఈ సెల్ఫ్ హీలింగ్ జరగాలంటే డీప్ మెడిటేషన్లోనో ప్రశాంత స్థితిలోనో మనిషి ఉండగలగాలి. అట్లాంటి టైం